అగ్రరాజ్యం అమెరికా గుండెల్లో నిన్న రాత్రి రైళ్లు పరిగెత్తాయి. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో ప్రపంచం మొత్తం దృష్టి సారించిన వేదిక. అగ్రనేతలంతా కొలువైన చోట అత్యంత పటిష్టమైన భద్రతా వలయం మధ్య ఒక్కసారిగా తూటాలు పెళ్లాయి. అయితే డొనాల్డ్ ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడ్డ ఆ ఉన్మాది ఎవరు? ఒక సాధారణ టీచర్, మేధావిగా పేరున్న వ్యక్తి టెర్రరిస్ట్గా ఎలా మారాడు? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? భీకర కాల్పుల వెనుక అసలు కుట్రేంటి? కోల్ అలెన్ హిస్టరీపై సాక్షి ప్రత్యేక కథనం. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్, ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో పట్టా పొందిన మేధావి, విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్. కానీ నిన్న రాత్రి అతను పట్టింది పెన్ను కాదు, గన్. అతని పేరు కోల్ థామస్ అలెన్. వయస్సు 31 ఏళ్లు. కాలిఫోర్నియాలోని టోరెన్స్ నుంచి వాషింగ్టన్ హిల్టన్ హోటల్కు చేరిన ఈ వ్యక్తి అమెరికా చరిత్రలో మరో రక్తపాతానికి తెర లేపాలని చూశాడు. అలెన్ నేపథ్యం చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఇతను సామాన్యుడు కాదు. ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీస్లో ఒకటిగా భావించే కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అంతటితో ఆగకుండా గత ఏడాది కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ కూడా సాధించాడు. చుట్టుపక్కల వారంతా అతన్ని ఒక సైలెంట్ ప్రొఫెషనల్ అనుకున్నారు. టోరెన్స్లోని ఒక టాటూరింగ్ సెంటర్లో పనిచేస్తూ ఏకంగా టీచర్ ఆఫ్ ద మంత్ అవార్డు కూడా అందుకున్నాడు. అంతటి విద్యావంతుడి మెదడులో ఇంతటి విధ్వంసకర ఆలోచన ఎలా పుట్టిందనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. శనివారం రాత్రి డిన్నర్ ప్రోగ్రాం జరుగుతూ ఉండగా అలెన్ అత్యంత ప్లాన్డ్గా హోటల్లోకి ప్రవేశించాడు. అది కూడా ఒక అతిథిగా. అతని దగ్గర ఒక షార్ట్ గన్, హ్యాండ్ గన్తో పాటు ప్రాణాంతకమైన కత్తులు ఉన్నాయి. సెక్యూరిటీ మ్యాగ్నెటోమీటర్ దాటుతున్న సమయంలో అధికారులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా రెచ్చిపోయాడు. ట్రంప్ ప్రసంగిస్తున్న దిశగా దూసుకెళ్లే ప్రయత్నం చేస్తూ గాల్లోకి, ఆ తర్వాత భద్రతా అధికారులపైకి 5 నుంచి 8 రౌండ్ల కాల్పులు జరిపాడు. అరెస్టు తర్వాత FBI విచారణలో అలెన్ నుంచి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇతను ఒక లోన్ ఉల్ఫ్లాగా తయారయ్యాడని, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రభుత్వంపై కక్ష పెంచుకున్నాడని ప్రాథమిక సమాచారం. ట్రంప్తో పాటు ఇతర కీలక అధికారులను అంతమొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అలెన్పై ఫెడరల్ అధికారులపై దాడి, హత్యాయత్నం వంటి కేసులు నమోదయ్యాయి. ఒక టీచర్ ఆఫ్ ది మంత్ ఇప్పుడు ఫెడరల్ క్రిమినల్గా జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు. నిన్నటి ఘటన తర్వాత డొనాల్డ్ ట్రంప్ స్వయంగా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో షేర్ చేసిన ఫోటోలు, వీడియోల ద్వారా నిందితుడి గుర్తింపు స్పష్టమైంది. అలాగే అతని లింక్డ్ఇన్ ప్రొఫైల్లోని ఫోటోల ఆధారంగా కూడా అతను స్వేద జాతీయుడిగా నిర్ధారణ అయింది. 31 ఏళ్ల అలెన్ సాధారణమైన మధ్యతరగతి అమెరికన్ యువకుడిలా కనిపిస్తాడు. అతను కాలేజీ రోజుల్లో ఒక క్రిస్టియన్ స్టూడెంట్ ఫెలోషిప్లో సభ్యుడిగా ఉన్నట్లు సమాచారం. 2024 అక్టోబర్లో కమలా హ్యారిస్ ప్రచారానికి $25 విరాళం ఇచ్చినట్లు ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ రికార్డులు చెబుతున్నాయి. ఇది అతని రాజకీయ వ్యతిరేకతకు ఒక సంకేతంగా పోలీసులు భావిస్తున్నారు. మొత్తానికి ఎటువంటి క్రిమినల్ హిస్టరీ లేని ఉన్నత విద్యావంతుడైన ఒక తెల్లజాతి యువకుడు ఇలాంటి ఘాతుకానికి పాల్పడటం అమెరికా భద్రతా సంస్థలను విస్మయానికి గురిచేస్తోంది. ఒక విద్యావంతుడు ఇలా తీవ్రవాద మార్గంలోకి వెళ్లటం అమెరికా సమాజంలో కలకలం రేపుతోంది. ఇది కేవలం భద్రతా వైఫల్యమేనా, లేక దీని వెనుకాయ ఏదైనా అంతర్జాతీయ శక్తుల హస్తం ఉందా అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా కోల్ అలెన్ ఉదంతం ఇప్పుడు అగ్రరాజ్యంలో సరికొత్త చర్చకు దారితీసింది.